కడప వెళ్దాం. కడప నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తిగా కౌంటింగ్ కి సంబంధించి రేపు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఇప్పటి వరకు పూర్తి అప్డేట్ ఏంటి? నళిని ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కార్యక్రమం చేపట్టడం కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. కడప నగరంలో ఉన్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ప్రస్తుతం ఇప్పుడు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు, అంటే కౌంటింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ రెడ్ జోన్ గా ప్రకటించి ఎవరిని కూడా అటు సైడ్ వెళ్లనీయకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 500 మంది పోలీసు బలగాలతో మనం చూసినట్లయితే దాదాపు 500 మంది పోలీసు బలగాలతో పూర్తి రక్షణ చర్యలు చేపడుతూ వస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తరువాతనే కౌంటింగ్ కేంద్రాలకు పంపుతామంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఎందుకంటే రేపు అంటే మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే 30 పోలీస్ యాక్ట్ తో పాటు 144 సెక్షన్, అంటే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అనేటువంటి కూడా అమలు చేసినట్టు అధికారులు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పలు ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో ఈసారి మాత్రం కౌంటింగ్ సందర్భంగా మరోమారు ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతూ వస్తుంది. మనం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ తీసుకున్నట్లయితే కడప జిల్లా ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలో 17 రౌండ్స్ మాత్రమే ఉన్న నేపథ్యంలో మొదటిసారిగా అంటే కడప జిల్లాకు సంబంధించి మొదటిసారిగా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయితే పులివెందుల నియోజకవర్గం అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే 22 నుంచి 23 రౌండ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసంత ఆలస్యంగా ఇక్కడ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనపడుతోంది. అయితే ఈ తతంగం ఇలా జరుగుతూ ఉంటే అటు అభ్యర్థులు, ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, సో ఇరు పార్టీల అభ్యర్థులు కూడా రేపు కౌంటింగ్ కు సర్వం సిద్దమవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రేపు కౌంటింగ్ లో పాల్గొనబోయేటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. కడప నగరంలో పలు ప్రాంతాల్లో అంటే అటు వైసీపీ, ఇటు టీడీపీ పలు ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాయి. కడప నగరంలో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి సైతం వారందరితో కూడా సమావేశం అవుతున్నాడు. రేపు చేసుకోవాల్సిన అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా వాళ్ళకు వివరించడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. నల్నే